హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు తమ్నెయిల్లోనే మెన్షన్ చేశాను. ఈ నోటిఫికేషన్ ఓన్లీ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అన్నది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడవచ్చు. ఒకవేళ మీకోసం చూసుకుంటూ పర్సన్ విత్ డిజేబిలిటీ కాలేదనుకోండి మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషను. ఓకే, సో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 2 నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ వచ్చి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక నోటిఫికేషన్ వచ్చి అదర్ దెన్ డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో డిఎస్సి సెలక్షన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉన్న పోస్టులు ఏంటి, అదర్ దెన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉన్న పోస్టులు ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాన్ని తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూస్తున్నది వచ్చి అదర్ దెన్ డిఎస్సి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ వేకెన్సీస్ చూడండి ఫ్రెండ్స్, ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్ 7th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే పీహెచ్ వర్కర్ లేదా కుక్ 5th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది, దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఎంపీహెచ్ఏ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి పాస్ అయినాలి. అలాగే తప్పనిసరిగా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి, ట్రైనింగ్ అనేది ఉండాలి. అది కూడా తప్పనిసరిగా ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. మీ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేస్తుంటారు కదా, అది తప్పనిసరిగా ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది ఏపీ పారామెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్తో పాటుగా. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఐటీఐ సివిల్ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మినిమం ఏజ్ చూడండి ఫ్రెండ్స్, 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చి 52 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో మీకు ఇక్కడ చూడండి, మరి ఏజ్ రిలాక్సేషన్ లేదా అని ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ ఏజ్ రిలాక్సేషన్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా కలుపుకొని మనకి 52 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇక సెలక్షన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏజ్ 20 మార్క్స్, మీ ఏజ్ ఎంత అనే దాన్ని బట్టి 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సివియారిటీ ఆఫ్ డిజేబిలిటీ, మీకున్న డిజేబిలిటీ సివియారిటీని బట్టి 20 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీని బట్టి మీకు 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మనకి 50 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా మనకి ఉండదు అని క్లియర్గా మనకి ఇక్కడ చూస్తుంటే మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇచ్చారు. ఆఫీస్ సబార్డినేట్లు 6 వేకెన్సీస్ ఉన్నాయి. విజువలీ హ్యాండిక్యాప్డ్ ఓపెన్లో ఒకటి ఉంది, ఒకటి ఉమెన్ వారికి రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 ఓపెన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2 ఓపెన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎంపీహెచ్ఏ ఒక వేకెన్సీ ఉంది, అది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది, అది విజువలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది, ఒక వేకెన్సీ వచ్చి విజువలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ కుక్ ఒక వేకెన్సీ ఉంది, ఇది కూడా ఓపెన్ కేటగిరీలో విజువలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. ఇక్కడ ఓపెన్ అంటే మెన్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఉమెన్ అంటే ఓన్లీ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పీహెచ్ వర్కర్ విషయానికి వస్తే 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్లో 2 వేకెన్సీ వచ్చి హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది, వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓపెన్ కేటగిరీలో. ఈ విధంగా మనకి మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయి. విజువల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5, హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3 వేకెన్సీ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు అప్లికేషన్స్ అనేవి ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఫ్రెండ్స్, కంప్లీటెడ్ అప్లికేషన్ అంటే మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి ఎక్కడికి పంపించాలి అంటే ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ టీజీ అండ్ సీనియర్ సిటిజన్స్
గ్రౌండ్ ఫ్లోర్, అంబేద్కర్ భవన్, కలెక్టర్స్ ఆఫీస్ కాంప్లెక్స్, చిత్తూరు. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ మీరు పంపించాలి అనేది క్లియర్గా మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది చూడండి. కాపీ ఆఫ్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్, తప్పనిసరిగా మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లేదా పర్సన్ విత్ డిజేబిలిటీ అని తెలియజేసేటువంటి మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అక్కడ అడిగేటటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఆ సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలి. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్ అన్నా పెట్టాలి, లేదా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఉంటే దాని యొక్క రిజిస్ట్రేషన్ కార్డు అనేది పెట్టవలసి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు పెట్టాలి. నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంప్డ్ ఎన్వలప్, ఇది మీకు పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది. సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంప్డ్ ఎన్వలప్ అని అడిగితే మీకు పోస్ట్ ఆఫీస్లో ఇస్తారు. దీన్ని ఫిల్ చేసి మీరు ఈ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది సపరేట్గా తీసుకొని మీ పోస్ట్ కార్డులో పెట్టి చెప్పినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇప్పుడు మనం చూసిన నోటిఫికేషన్ ఏంటి, అదర్ దెన్ డిఎస్సి నోటిఫికేషన్. ఇప్పుడు మనం చూడబోతున్న నోటిఫికేషన్ ఏంటి అంటే డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ 3 వేకెన్సీ అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ వచ్చి మనకి మస్ట్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్ పైన నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ టైపిస్ట్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ కంప్యూటర్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్ పైన స్కిల్స్ అనేవి ఉండాలి. టైపింగ్ హయ్యర్ పాస్ అయి ఉండాలి. లోయర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రికాగ్నైజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ ద్వారా రికాగ్నైజేషన్ అయినటువంటి లోయర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ టైప్ హై రైటింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే టైప్ రైటర్ లోయర్ హయ్యర్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగుని తప్పనిసరిగా వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ లోయర్ వచ్చి ఉండాలి. హయ్యర్ లేదా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కోర్స్ అనేది ఫ్రమ్ NIVH చెన్నై నుంచి చేసి ఉండాలి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులు కూడా మనకి 18 నుంచి 52 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే PWD పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నారు కదా, వాళ్ళలో 40% మీ సర్టిఫికేట్లో మీకు ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికేట్లో 40% లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ వారికి ఈ పోస్ట్ రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 2 విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి, 1 హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఓపెన్లో, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్కి 1 వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ టైపిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ 2 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. సో టోటల్ మనకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలనుకుంటే నేను ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది తెలియజేయడం జరిగింది. ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అంటే PDF లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ PDF లింక్ని దాన్ని డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినటువంటి అప్లికేషన్స్ ఏవైతే అప్లికేషన్తో పాటుగా మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో పాటుగా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్ వాటిని అటాచ్ చేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి 4/1/2021 గుర్తుపెట్టుకోండి, 4 జనవరి 2021 సంవత్సరంలోపు మీరు సాయంత్రం 5 గంటలలోపు నేను చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి పంపించాలి. ఓకే, సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. సో మీ ఏజ్, మీ సివియారిటీ ఆఫ్ ద ఏదైతే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే మీ సివియారిటీ ఆఫ్ ద డిజేబిలిటీ అనేది చూసుకొని జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఓకే, అప్లికేషన్ ఫామ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇక ఏమైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కానీ పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి కానీ ఏమైనా జాబ్స్ రిలీజ్ అయినప్పుడు నేను తప్పనిసరిగా ఇలా సపరేట్గా వీడియోస్ అనేవి తయారు చేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యండి చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ కూడా గ్రూప్ 4 వేకెన్సీస్ అన్నీ కూడా ఏపీ మినిస్ట్రియల్ సర్వీసెస్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.